ప్రపంచం నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసంలో మనము దేవుని యొక్క లక్షణాలను ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మరి యొక్క అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లక్షణము మనము వింటున్నాము. అదేమిటంటే దేవుని సమాధానము, గాడ్స్ పీస్. షాలోమ్ అని చెప్పి హీబ్రూ పదము. మరి గాడ్ ఆఫ్ పీస్, మన యొక్క దేవుడు శాంతి కలిగినటువంటి వాడు. ఎక్కడ మన దేవుడు ఉంటాడో అక్కడ సమాధానం. వేర్ దేర్ ఇస్ గాడ్ దేర్ ఈస్ పీస్. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. మరి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి ఈ యొక్క వచనంలో దేవుని యొక్క సమాధానం యొక్క ఆ సారాంశాన్ని మనకు సంగ్రహిస్తుంది ప్రియులారా. ఇది కేవలము మరి ఏదో సంఘర్షణ లేకపోవటమే కాదు. మరి మనం పీస్ అంటే ఏదో ఒత్తిళ్ళు లేకపోతే నిమ్మలత్వమనే కాదు, కానీ మరి దాని ద్వారా వచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి హామీ కూడా మనకు తెలియజేస్తుంది ప్రియులారా. మరి దేవుని యొక్క సమాధానము అన్ని రకాలైనటువంటి ఒత్తిడులు అవగాహనకు అధిగమించేదిగా ఉంటున్నది ప్రియులారా. ఇట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. మరి ఈ పీస్ అంటే మరి నిమ్మలత్వము, ట్రాంక్విలిటీ, ప్రశాంతత, క్వైట్నెస్ అంటుంటాము. మరి ఇది మరి ఈ యొక్క సమాధానం అనేటటువంటి దేవుడిచ్చేటటువంటి బహుమానం ప్రియులారా. ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క బిడ్డలకు ఆ శాంతి, సమాధానములు, ప్రశాంతత, నిమ్మలత్వము, ఎటువంటి పరిస్థితులైనా సరే వారు ఎంతో నిమ్మలత్వం, మరి వారు కదలక మరి ఎంతగానో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు మరి చక్కగా హుందాగా వండుతారు ప్రియులారా. మరి దేవుని యొక్క బిడ్డలకు ఆయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. మరి అంతేకాకుండా మంచి మనస్సు, క్లీన్ కాన్షియస్నెస్, సౌండ్ మైండ్ అనేటటువంటిది ఉంటుంది ప్రియులారా. ప్రభువుని తెలుసుకోక ముందు అదంతా కూడా వేవరింగ్ మైండ్, ఎంతో గందరగోళంతో మరి ఎటు పడితే అటు మరి భయము, ఆందోళన, కలవరములు వీటితో ఉంటుంటాము. ఎప్పుడైతే ప్రభు మన యొక్క జీవితానికి వస్తాడో అప్పట్లో నిమ్మలత్వము, ప్రశాంతత, ఎంతో సమాధానంతో మనం చక్కగా నిద్రపోతాము. చక్కగా మంచి ఐడియాస్ వస్తుంటాయి. దేవుని యొక్క ఆత్మచేత మనము నడిపింపబడుతూ ఉంటాం ప్రియులారా. ఇది ఎక్కడ కూడా మరి ఏయో కొన్ని పరిస్థితులకు లేకపోతే మరి మానవ తార్కికానికి పరిమితం ఉండదు ప్రియులారా. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ లిమిటెడ్ బై సర్కమ్స్టాన్సెస్ ఆర్ హ్యూమన్ రీజనింగ్. మరి డివైన్ పీస్ అనేటటువంటి దేవుడు మనకు ఇస్తాడు. దైవికమైనటువంటి సమాధానము మరి అది సంపూర్ణంగా ఇట్ ట్రాన్సెండ్స్ అవర్ ఎబిలిటీ. మన యొక్క పూర్తిగా అర్థం చేసుకున్న మన సామర్థ్యాన్ని అధిగమించేదిగా ఇది ఉంటది ప్రియులారా, దేవుని యొక్క సమాధానం. మరి యొక్క దేవుని యొక్క సమాధానము లోక శాంతికి భిన్నంగా ఉంటది ప్రియులారా. ఇట్స్ టోటల్ డిఫరెంట్. ఈ లోకంలో ఉన్నటువంటి శాంతి అంటే ఆ పీస్ అనేటటువంటిది ఏదో కొంతకాలము, లేకపోతే టెంపరీ, ఏదో కండిషనల్గా ఉంటది. కానీ దేవునిది అయితే ఎల్లప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఉండేటటువంటి సమాధానము. ఈరోజు మరి ఈ యొక్క దేవుని సమాధానానికి మూలము ఏంటి? ద సోర్స్ ఆఫ్ గాడ్స్ పీస్. ఏ రీతిగా మనం ఆ యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క సమాధానం పొందగలము? మరి దేవుని యొక్క సమాధానము యొక్క రక్షణ శక్తి, ద ప్రొటెక్టివ్ పవర్ ఆఫ్ గాడ్స్ పీస్. దేవుని యొక్క సమాధానం ఏ రీతిగా మనల్ని ప్రొటెక్టివ్ పవర్గా ఉంటున్నది. అంతేకాకుండా దేవుని సమాధానంలో జీవించటం, లివింగ్ ఇన్ గాడ్స్ పీస్ అనేటటువంటిది మరి బ్రీఫ్గా మనం ధ్యానిద్దాము. మొట్టమొదటిగా దేవుని సమాధానంకి మూలం ఏంటి? ఈ శాంతికి మూలము క్రీస్తుతో మనకున్న సంబంధం ప్రియులారా. మరి ఆ రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:1 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. కాబట్టి ఎవరి ద్వారా అండి ఈ సమాధానము? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. యేసు ప్రభు, హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మరి ఆ సమాధాన కర్త అయి ఉంటున్నాడు దేవుడు మనకు. మరి ఆయనని ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు ప్రియులారా.
మరి ప్రభువారు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన దగ్గర ప్రభు మనకు ఆ సమాధానం వస్తుంది. యోహాను 14:27లో కూడా యేసు ఇలా అంటాడు, శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. కాబట్టి ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రభు ద్వారా వచ్చేటటువంటి శాంతి ఎంతో నెమ్మదిగా ఉంటుంది, మనల్ని ఎంతో భద్రతతో కూడుకొని ఉంటున్నది. కాబట్టి యేసు ప్రభుతో ఉన్నటువంటి సంబంధం ద్వారా మనకు మరి ఈ యొక్క సమాధానం అనేటటువంటిది మనకు వస్తుంది. మరి అంతేకాకుండా రెండవదిగా దేవుని సమాధానము యొక్క రక్షణ శక్తి, దేవుని సమాధానము మరి ప్రియులారా మన హృదయాలకు మరియు మనసులకు కాపలాగా పనిచేస్తుంది ప్రియులారా. మరి అనేక రకములైనటువంటి ఆందోళనలతోటి, గందరగోళములతోటి నిండినటువంటి ప్రపంచంలో ఎంతో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారు. మరి కుటుంబాలలో ఇండివిజువల్స్, మరి సమాజంలో ఎంతో అలజడి, ఆందోళన, కలవరములు, మరి ఎంతో భయములతోటి ఉన్నటువంటి వీటిలో ఈ సమాధానము, భయము మరియు సందేహం నుండి మనకు రక్షణ కలిగిస్తుంది ప్రియులారా. యెషయా 26:3 చూస్తే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చూడండి ఎంతో తేటగా ఉంటుంది. దౌ విల్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హూజ్ మైండ్ ఈస్ స్టేడ్ ఆన్ హిమ్. మరి దేవుని మీద ఎవరైతే దేవుని మీద మరి మనసు ఉంచుతారో, దేవుని మీద ధ్యానిస్తూ దేవుని మనసుతోటి మరి పూర్తిగా ఆయన యొక్క ధ్యానములో, ధ్యాసలో మరి ఉంటారో, అటువంటి వారిలో ప్రియులారా మరి ఇటువంటి పూర్ణ శాంతి కలిగినటువంటి వారంగా ఉంటాం ప్రియులారా. దేవునిపై మన దృష్టి మనల్ని కాపాడే సమాధానానికి దారి తీస్తుందని చెప్పి ఇది మనకు ఎంతగానో తెలియజేస్తుంది. మరి అంతేకాకుండా దేవుని సమాధానమును అనుభవించడానికి మనం చేయవలసిందల్లా ఏంటి అంటే, మరి మన యొక్క చింతలు, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ వరీస్, వీటన్నిటిని కూడా ఆయనకు అప్పజెప్పటం ప్రియులారా. మనం ఏదో మన సొంత శక్తితోటి, బలముతోటి వాటిని సాధించాలని చెప్పి పరిష్కరించాలని చూస్తుంటాము. కానీ బైబిల్లో ఒక మాట ఉన్నది, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4:6లో, దేనిని గురించి చింతించకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన మరియు విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి ఎంతో తేటగా ఉంటున్నది, దేనిని గురించి చింతించకండి. మనల్ని చింతించేటటువంటి దేవుడు ఉంటున్నాడు. మనకు మరి ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు. మనం చేయవలసిందల్లా మన యొక్క భారములను, మన యొక్క చింతలను, మరి మన యొక్క వరీస్ను, కన్సర్న్స్ను, ప్రాబ్లమ్స్ను, ఇష్యూస్ను, వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిని ప్రార్థించటము. ఒకప్పుడైతే నేను నా సొంత బలంతోటి, శక్తితోటి మరి సంతోషం, సమాధానం రావాలని చెప్పి మరి ఎంతో ప్రయత్నించాను. కానీ నాలో దానికి ఏమాత్రం కూడా మరి నేను అనుకున్నట్లుగా జరగలేదు. కానీ ఎప్పుడైతే నా యొక్క ప్రతి విషయంలో ప్రార్థన, దేవుని సన్నిధిలో నా యొక్క ప్రతి చిన్న విషయం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దానికి జవాబు దేవుని యొక్క వాగ్దానం ద్వారా మరి ఎంతో ఆదరణ, నెమ్మది అనేటటువంటిది వస్తుంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం చేయవలసిందల్లా ప్రభువును అంగీకరించటము. మరి అంతేకాకుండా ప్రతి దినం కూడా మనకు వచ్చేట డే టు డే అనేకమైనటువంటి సవాళ్ళు మనకు వస్తుంటాయి, ఛాలెంజెస్ ఇన్ లైఫ్. మన యొక్క మరి బిడ్డల విషయం కానివ్వండి, మరి లేకపోతే ఉద్యోగంలో కానివ్వండి, లేకపోతే ఎన్నో సమస్యలు, అన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు జ్ఞానము, బుద్ధి, వివేచన ఇస్తాడు. మరి చక్కగా వాటిని నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మరి దేవుని యొక్క సమాధానం మనలో ఉంటున్నప్పుడు మనం ఎంత నెమ్మదిగా ఉంటాము, ఎంత ధైర్యంగా ఉంటాము. మరి ఆ ప్రభువారు అన్నాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అంటున్నారు. బ్లెస్డ్ ఆర్ దోస్ హు ఆర్ పీస్ మేకర్స్. ఈ లోకంలో మరి అటువంటి సమాధాన పరిచేటటువంటి వారు అవసరం ఏంటున్నారు. ఎంతో గందరగోళం, ఎంతో క్లాషెస్, ఎంతో డిఫరెన్సెస్, మిస్అండర్స్టాండింగ్స్, ఇటువంటి వారి మధ్య మనం ఉంటున్నాము. కాబట్టి ఆ రీతిగా మనల్ని సమాధాన పరిచేటటువంటి వారిగా, దేవుని యొక్క బిడ్డలుగా అది మరి ఉంటున్నది ప్రియులారా. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న నా జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను,
నా గాడి సులువు అంటున్నాడు. ఇంకా నీ సొంత ప్రయత్నాలతోటి ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ టు టోటలీ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. ఆ రీతిగా మరి దేవునికి సమర్పించుకొని మరి మీ యొక్క విషయాలను దేవునికి మరి పంచుకున్నట్లయితే, ప్రార్థించినట్లయితే మరి దేవుడు మీకు ఎంత రిలీఫ్ అనేది ఇస్తాడు. ఎంతో మరి దేవుడు ఆ ధైర్యాన్ని, సంతోషం, సమాధానాన్ని మరి మీకు ఇస్తాడు. ఆ రీతికి ఇవ్వటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు తండ్రి మీరు సమాధానకర్తమైన తండ్రి ప్రభువా, ఓ గొప్ప నాయనా తండ్రి మీరే సమాధానం ప్రభువా. ఓ ప్రేమ గల నాయనా తండ్రి, మేము ఎంతో అశాంతితో ఉన్నటువంటి లోకంలో ఉంటున్నాం ప్రభు, అభద్రతతోటి, అధైర్యంతో ఉన్నటువంటి ఈ లోకంలో ప్రభు మీరే సహాయం చేయండి. మాకు కావలసినటువంటి ఆ సమాధానమును మాకు అనుగ్రహించి ఈ లోకంలో మీ యొక్క మరి సమాధాన పరిచేటటువంటి వారముగా తండ్రి ఉండి మీ నుంచి ప్రభా మరి ధన్యతలను ప్రభా ఆశీర్వాదాలను పొందగలిగినట్లు సహాయం చేయమని మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Have a good day.